హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో ఇవాళ హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ నుంచి యాక్చువల్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన బేసిక్ స్కిల్స్ అంటే బేసిక్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్స్ కానీ ఏంటి అనేది చూద్దాం. మెయిన్ ఎడిటర్ అనేసి రావాలి. ఎడిటర్ ఈ ఎడిటర్ ఎందుకోసం అంటే మన ప్రోగ్రామ్ ని రాయడానికి, మన వెబ్సైట్ కానీ ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడానికి కానీ ఏదైనా సరే రాయడానికి యూజ్ చేసేది ఏంటంటే ఎడిటర్ అనమాట. ఆ ఎడిటర్ నేను యూజ్ చేసేది ఏంటంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, నోట్ ప్యాడ్ కాదు, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనమాట. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. సబ్లైమ్, సబ్లైమ్ టెక్స్ట్, సబ్లైమ్ టెక్స్ట్ అనేసి ఒకటి ఉంది, ఆటమ్ అనేసి ఉంది, బ్రాకెట్స్ అనేసి ఉన్నాయి, అండ్ విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్ సో ఇన్ని ఉన్నాయన్నమాట. మనకి నోట్ ప్యాడ్ లో కూడా మనం రాయొచ్చు, నోట్ ప్యాడ్ లో కూడా మనం చేయొచ్చు అనమాట. ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది నేను ఎక్కడ చెప్తానంటే యాంగ్లర్ లో చెప్తాను. యాంగ్లర్ వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్ లో చేసి నీట్ గా ఉంటుంది మనకి. రిమైనింగ్ HTML, CSS, బూట్స్ట్రాప్, జావాస్క్రిప్ట్, jQuery మొత్తం అన్ని నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లోనే నేను చెప్తాను. ఎందుకోసం అంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో రాసి ఎవ్రీ లైన్ ని మనం రాయాలన్నమాట. అదే కానీ విజువల్ స్టూడియో కోడ్ లో కానీ సబ్లైమ్ టెక్స్ట్ లో కానీ కొన్ని సజెషన్స్ అదే ఇచ్చేస్తుంది. కొన్ని ఈజీగా రాయొచ్చు అనమాట సబ్లైమ్ లో కానీ విజువల్ స్టూడియో కోడ్ లో కానీ. ఎవరికైనా సరే వీటి మీద గ్రిప్ ఉంది అనేసి అనుకుంటే వీటి మీదే ఫాలో అవ్వండి. లేదనుకుంటే నోట్ ప్యాడ్ ఇన్స్టాల్ చేసుకోండి. ఐ ప్రిఫర్. ఇప్పుడు రాసిన కోడ్ ని మన అవుట్పుట్ చూడాలంటే ఒక బ్రౌజర్ గురించి ఐడియా ఉండాలి. ఒక బ్రౌజర్ గురించి ఐడియా ఉండాలి. సో గూగుల్ క్రోమ్ బెస్ట్ అనమాట. నేను ప్రిఫర్ చేసేది కూడా ఇదే, ఐ ప్రిఫర్. నెక్స్ట్ ఫైర్ ఫాక్స్ అండ్ ఒపెరా, సఫారీ, ఇవన్నీ అనమాట. ఇవేట్లో ఏదైనా సరే యూజ్ చేయొచ్చు, కానీ ఇది యూజ్ చేసింది, ఇది నీట్గా ఉంటుంది. ఇప్పుడు రాసిన కోడ్ ని మనం ఎక్కడ ఓపెన్ చేయాలంటే క్రోమ్ లో ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ లోనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అందుకోసమే ఒక బ్రౌజర్ గురించి తెలియాలి, ఒక ఎడిటర్ గురించి మనకు తెలియాలి. మీకు తెలియని అవసరం లేదు, నేను 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం రాసే కొద్దీ మనకు అర్థమైపోద్ది. నెక్స్ట్ జిప్ చేసుకోవడానికి అంటే ఒక ప్రాజెక్ట్ ని ఏదైనా సరే జిప్ చేసి ఒకేసారి జిప్ చేసుకోవడానికి మనకి విన్రార్ గురించి తెలియాలి. విన్రార్ గురించి ఐడియా ఉండాలన్నమాట. లేదా 7 జిప్ అనేసి కొన్ని ఉంటాయి, 7 జిప్ అనేసి ఇలాంటి ఉన్నాయి కొన్ని. సో నేను ప్రిఫర్ చేసేది విన్రార్, ఐ ప్రిఫర్. ఈ 3 అనేది మీ సిస్టమ్ లో ఉండాలి. వీటిని ఎలా డౌన్లోడ్ చేస్తాం అనేసి ఒకసారి చూద్దాం. మీరు డౌన్లోడ్ చేయాలంటే గూగుల్కి వెళ్ళండి, డైరెక్ట్ గా మీరు ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటే దాన్ని డైరెక్ట్ గా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. విండోస్ కి అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, ఏది కావాలంటే అది ఇక్కడ లాస్ట్ లో వచ్చేసి మనకి ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. ఇప్పుడు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇన్స్టాల్ చేసుకోండి. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్ అనేసి. అదే కనుక మ్యాక్ అయితే అంటే మ్యాక్ అంటే యాపిల్ ల్యాబ్స్, సో మ్యాక్ అయితే మ్యాక్. సో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఫ్రీ డౌన్లోడ్ ఫర్, మీ దాంట్లో లేకపోతే ఇలా డౌన్లోడ్ చేయండి, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఫర్ ఫ్రీ డౌన్లోడ్ అనేసి. సో డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోద్ది. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికి టచ్ ఉంటుంది అనుకుంటా. ఎవరికైనా సరే ఏమైనా డౌట్ ఉంది అనేసి అనుకుంటే నాకు చెప్పండి. ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అదే ఇన్స్టాల్ చేసుకోండి, 8.1.5. దీన్ని క్లిక్ చేసి మనకు డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. ఓకే, బ్రౌజర్ గురించి ఆల్మోస్ట్ అందరి దాంట్లో బ్రౌజర్ ఉంటుంది, కానీ ఎడ్జ్ ఇలాంటివన్నీ వాడకుండా గూగుల్ క్రోమ్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ అనేది బెస్ట్ అనమాట. మనకి ఫాస్ట్ గా ఉంటుంది, నీట్ గా ఉంటుంది మనకి. అండ్ విన్రార్ అనమాట. విన్రార్ ని డౌన్లోడ్ చేయాలంటే సేమ్ ప్రాసెస్, విన్రార్ ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్ అనేసి. విన్రార్ విన్రార్ 64 బిట్ రాసుకోండి. మీది 64 బిట్ ఆల్మోస్ట్ ఉంటుంది, డౌన్లోడ్ ఫ్రీ. సో ఇలా విన్రార్ ఫైల్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేయండి.
డౌన్లోడ్ చేసే బదులు మళ్ళీ ఇన్‌స్టాల్ కూడా చేయాలి మీరు. ఓకేనా? ఇవన్నీ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చనమాట ఇవన్నీ. ఇవన్నీ ఉండాలి. సో, ఎడిటర్ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్. ఎందుకోసం ఎడిటర్ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని ప్రిఫర్ చేస్తున్నాను అంటే ఈ నోట్స్‌ని రాసేదంతా నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను. నేను రాసేది ప్రతీదీ మీకు షేర్ చేస్తాను. అండ్ నేను షేర్ చేసినది మీరు ఎలా ఓపెన్ చేసుకోవాలనేసి నేను లాస్ట్‌లో చెప్తాను మీకు. హెచ్‌టీఎంఎల్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మీరు అక్కడ సేవ్ చేసుకోండి మీరు ఏదైనా సరే. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎలా ఉంటదంటే ఓపెన్ చేసినప్పుడు సో, మీకు ఇన్ కేస్ ఇన్‌స్టాల్ అయింది అనుకుంటే డెస్క్‌టాప్ మీద ఉంది అనేసి అనుకుంటే డెస్క్‌టాప్ మీద ఓపెన్ చేయండి డైరెక్ట్‌గా నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉందంటే. లేదనుకుంటే మీ సిస్టమ్‌లో సెర్చ్ బార్ ఉంటది. నోట్‌ప్యాడ్, నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అని సెర్చ్ చేస్తే కానీ ఇలా వస్తది. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అయితది. కంట్రోల్ పట్టుకొని స్క్రోలింగ్ పెంచుతూ వెళ్తూ ఉంటే మనకి ఈ బార్ పెరుగుతది. ఈ రాసే కోడింగ్ బార్ వచ్చేసి మనకి ఇంక్రిమెంట్ అవుతది మనకి. కంట్రోల్ పట్టుకొని జస్ట్ స్క్రోలింగ్ అన్నమాట. లేదనుకోండి ఇక్కడ చూడండి జూమింగ్ ఆప్షన్ ఉంటది. ప్లస్, ప్లస్ ఆర్ మైనస్. ప్లస్ ఆర్ మైనస్ మీరు ఏదైనా సరే చేసుకోవచ్చు జూమింగ్ ఆప్షన్‌లో. అండ్ ఇక్కడ ఆప్షన్ చూడండి రన్ కింద కొద్దిగా యారో మార్క్ ఉంటది ఇక్కడ. వర్డ్ వ్రాప్ అన్నమాట. ఈ వర్డ్ వ్రాప్ అనేసి ఇట్లా క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలా ఉండాలి. యాక్టివ్‌లో ఉండాలి మీరు. ఇది ఎందుకోసం అంటే మీరు రాసే కోడ్ వచ్చేసి ఎక్స్‌టెండ్ అంటే ఈ స్క్రీన్ కంటే దాటి వెళ్ళిపోకుండా ఓన్లీ మన స్క్రీన్ వ్యూలోనే మనకుంటది. అందుకోసం ఇది యాక్టివ్‌లో పెట్టుకోండి. అండ్ ఇది షో ఇండెంట్ గైడ్ అన్నమాట. ఏదైనా సరే మీరు రాసే కోడ్ లైన్ బై లైన్‌కి కింద ఇండికేటర్స్ చూపిస్తది. ఇది మీరు యాక్టివ్‌లో పెట్టుకోండి. ఇది యాక్టివ్‌లో అండ్ ఇది యాక్టివ్‌లో అండ్ జూమ్ ఇన్, జూమ్ ఔట్ మీకు పర్ఫెక్ట్‌గా ఉండేట్టు మీరు పెట్టుకోండి. ఎంతలో ఉండాలనేసి. ఇప్పుడు నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే చూడండి. రాసేది మన ప్రతీదీ వచ్చేసి చాలా నీట్‌గా ఉంటది మనకి. ఇలా. ఇప్పుడు ఇన్ కేస్ మనము నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఏదైనా సరే ఈ కోడ్ మీరు సేవ్ చేయలేదనుకోండి. సేవ్ చేయకుండా ఏదైనా సరే సడెన్‌గా పవర్ కట్ అయ్యేసి ఏదో వెళ్ళిపోయింది. సిస్టమ్ సడెన్‌గా ఆఫ్ అయిపోయింది. మళ్ళీ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేస్తే ఆ కోడ్ అలాగే ఉంటది మీకు. సేవ్ చేసే వరకు అలాగే ఉంటది మీకు. మీరు క్లోజ్ చేస్తే అది క్లోజ్ అయిపోద్ది మీకు. ఓకే. ఇది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్‌టీఎంఎల్ గురించి మనం నేర్చుకోవాలనుకుంటున్నాం. థియరీ అనేది మనకు బుక్స్‌లో చూసినా మనకు దొరుకుతది. నేను మొత్తం జీరో నాలెడ్జ్ నుంచి అడ్వాన్స్‌డ్ నాలెడ్జ్ వరకు నేను చెప్తాను. ప్రతీదీ హ్యాండ్స్‌తో నేను టైప్ చేసి చూపిస్తాను. అండ్ మీరు చేసే టాస్క్‌లో కరెక్షన్ చేసి చూపిస్తాను. డే బై డే వచ్చేసి మీరు కరెక్షన్ చేసుకున్నారు అనేసి అనుకుంటే నేను చెప్పే మిస్టేక్స్ ఒక ప్రొఫెషనల్ డిజైనర్ అవుతారు. ప్రొఫెషనల్ ప్రోగ్రామర్ డెవలపర్ గాని అవుతారు. ఓకేనా? సో, ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ గురించి నాకు థియరీ గావాలి. నేను వెతుక్కోలేకున్నాను. సో, మీరు ఏదైనా సరే ఒక రెఫరెన్స్ వెబ్‌సైట్ వచ్చేసి w3schools.com ఫాలో అవ్వండి. ఓన్లీ థియరీ కోసమే. థియరీ కోసం అండ్ ఇన్ డెప్త్‌గా ఏదైనా సరే ఇంకా కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేసుకోవాలంటే ఇది. W3 స్కూల్స్ ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అయితది మీకు. ఇక్కడ చూడండి. లెర్న్ హెచ్‌టీఎంఎల్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ఇంట్రడక్షన్ ఉంది. హెచ్‌టీఎంఎల్ ఇంట్రడక్షన్‌లోకెళ్ళండి. ఈ హెచ్‌టీఎంఎల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నాయి చూడండి. వాట్ ఈస్ హెచ్‌టీఎంఎల్? సో, ఈ పాయింట్స్ అన్ని నేను ఇక్కడ వన్ బై వన్ పాయింట్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అన్ని ఎగ్జిక్యూషన్ చేస్తాను నేను. హెచ్‌టీఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ అంటే లింక్ అన్నమాట. టెక్స్ట్‌కి లింక్ ఇవ్వడం. మార్కప్ లాంగ్వేజ్. ఇది మార్కప్ లాంగ్వేజ్ అన్నమాట. దిస్ ఈస్ నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనకి ఏదైనా ఎర్రర్స్ గాని, బగ్స్ గాని ఏదైనా సరే మనకొస్తాయి. ఇక్కడేందంటే మీకు ఎర్రర్స్ వచ్చినా సరే మీరే సాల్వ్ చేసుకోవాలి. లైన్ బై లైన్ సెర్చ్ చేసుకోవాల్సిందే మీరు. అది వచ్చేసి మనకి మిస్టేక్స్ ఎక్కడొచ్చినాయో చెప్పదు ఇది. దిస్ ఈస్ మార్కప్ లాంగ్వేజ్. డిజైన్ పర్పస్ యూజ్ చేస్తాం. దీనికి అంత లాజికల్ నాలెడ్జ్ అవసరం లేదు.
జస్ట్ మనకి ఏదైతే ప్లేస్ చేస్తామో అదే అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ. అవన్నీ ఏంటనేసి చూద్దాం. HTML ఈస్ ద స్టాండ్స్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. క్రియేటింగ్ వెబ్ పేజెస్ అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనకి. ఒక వెబ్సైట్ ఓపెన్ చేద్దాం, ilandertech.com. సారీ. సో HTML స్టాండ్స్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. ఓపెన్ అవుతుంది మనకి, కొద్దిగా లేట్ గా ఉంది, నెట్ ఏమో స్లోగా ఉంది. ఇక్కడ చూస్తే మనకి హోమ్ అనేది ఒక వెబ్ పేజ్, అబౌట్ అనేది ఒక వెబ్ పేజ్, సర్వీసెస్ అనేది ఒక వెబ్ పేజ్, పోర్ట్ఫోలియో ఒక వెబ్ పేజ్, బ్లాగ్ అనేది ఒక వెబ్ పేజ్, ఎఫ్ఏక్యూ ఒక వెబ్ పేజ్, కంటెంట్ అనేది ఒక వెబ్ పేజ్, కాంటాక్ట్ అనేది. సర్వీసెస్ లో ఇంకా కొన్ని వెబ్ పేజ్ ఉన్నాయి చూడండి. వెబ్సైట్ డిజైన్ అనేది ఒక వెబ్ పేజ్, వెబ్సైట్ డెవలప్మెంట్ ఒక వెబ్ పేజ్, గ్రాఫిక్ డిజైనింగ్ ఒక వెబ్ పేజ్, డిజిటల్ మార్కెటింగ్ ఒక వెబ్ పేజ్, అదర్ సర్వీసెస్ అనేది ఒక వెబ్ పేజ్. ఇలాంటి పేజెస్ అన్ని క్రియేట్ చేసేది ఏంటి అంటే HTML అన్నమాట. HTML describe the structure of the web page. HTML describe the structure of the web page. అంటే ఇక్కడ ఈ HTML లో, అంటే ఈ పేజ్ లో ఇక్కడ nav bar ఉండాలి, ఇక్కడ ఈ కంటెంట్ ఉండాలి, ఇక్కడ ఈ ఇమేజ్ ఉండాలి, ఇక్కడ ఈ బటన్ ఉండాలి, ఇక్కడ ఈ హెడ్డింగ్ ఉండాలి. ఇదంతా డిసైడ్ చేసేది ఏంటంటే HTML అన్నమాట. HTML అనేది ఏంటంటే ఒక వెబ్సైట్ కి స్ట్రక్చర్ ని డిసైడ్ చేస్తుంది మనకి. HTML consists of series of elements అన్నమాట. ఆ ఎలిమెంట్స్ అనేది ఏంటి అంటే కమింగ్ చూద్దాం. ఎలిమెంట్స్, సిరీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అన్నమాట. HTML ఎలిమెంట్స్ టెల్ ద బ్రౌజర్ హౌ టు డిస్ప్లే ద కంటెంట్. ఈ ఎలిమెంట్ అనేది ఈ HTML లో జస్ట్ ఎలా డిస్ప్లే అవుతుంది కంటెంట్ అనేది ఇది చెప్తాయి అనమాట. నెక్స్ట్ HTML ఎలిమెంట్స్ లేబుల్ పీస్ అంటే ఏంటంటే ఈ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ చెప్తుంది. దిస్ ఈస్ హెడ్డింగ్, దిస్ ఈస్ పారాగ్రాఫ్, దిస్ ఈస్ లింక్ అనేసి. ఏదైనా సరే మనం లింక్ ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఏదైనా హెడ్డింగ్ ని ప్రింట్ చేసుకోవాలంటే ఒక ఎలిమెంట్ ఉంటుంది, అదే కానీ పారాగ్రాఫ్ ని ప్రింట్ చేసుకోవాలంటే ఇంకొక హెడ్డింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రింట్ చేస్తే ఎవ్రీ టెక్స్ట్ వచ్చేసి ఒక ఎలిమెంట్ అవుట్పుట్ అన్నమాట. ఇదంతా ఇది ఒక ఎలిమెంట్, 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 ఇది ఒక ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ వచ్చేసి మనకి స్ట్రక్చర్ ఎలా డిసైడ్ చేస్తా అనేసి డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ HTML డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్ పేజ్. ఓకేనా, ఇవన్నీ వచ్చేసి ప్రాక్టికల్ గా మనం చూద్దాం. ఇప్పుడు HTML స్ట్రక్చర్ ని చూద్దాం. ఫస్ట్ మన HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇవన్నీ వచ్చేసి సేవ్ చేద్దాం. మనకి HTML నోట్స్. సో అనేది చేస్తున్నాను. ఇప్పుడు HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మీది. సో లెస్ దాన్, ఇక్కడ నేను ఎలాగైతే రాస్తున్నానో అలాగే రాయాలి. డాక్ టైప్, డాక్ టైప్ సారీ డాక్ టైప్ క్యాప్స్ లో అండి. డాక్ టైప్ స్పేస్ HTML. స్టార్టింగ్ ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే మనం రాసే కోడ్ అనేది HTML డాక్యుమెంట్ అనేసి చెప్తుంది అనమాట. మన డాక్యుమెంట్ ఏంటంటే HTML డాక్యుమెంట్ అని చెప్తుంది. అండ్ మనం రాసే వర్షన్ HTML వర్షన్ ఏంటంటే HTML5 అనేది ఈ ట్యాగ్ రిప్రజెంట్ చేస్తుంది మనకి. ఫస్ట్ రాసే ట్యాగ్ వచ్చేసి మనకి రిప్రజెంట్ చేసే మన డాక్యుమెంట్ టైప్ వచ్చేసి HTML అనేసి, అండ్ ఇది HTML5 వర్షన్ అనేసి రిప్రజెంట్ చేస్తుంది. స్టార్టింగ్ ట్యాగ్ అనమాట ఇది. అండ్ మనకి HTML అనేది ఏంటంటే రూట్ ఎలిమెంట్ అనమాట. ఇది రూట్ ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే ఏంటంటే ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అండ్ మిడిల్ లో ఉండే కంటెంట్ మొత్తాన్ని కలిపేసి ఎలిమెంట్ అంటారు.
ఇప్పుడు ఏదైతే ట్యాగ్ రాస్తామో ఆ ట్యాగ్ ని మనకి HTML ఎలిమెంట్ అదే నేమ్ తో పిలుస్తారు. దిస్ ఈజ్ HTML ఎలిమెంట్. HTML ఎలిమెంట్ అంటే మనకి ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, వీటి మిడిల్ లో ఉండే కంటెంట్ మొత్తం వచ్చేస్తుంది మనకి. HTML కంటెంట్ అంటే మనకి దీన్ని ఎలిమెంట్ అంటారు. వీటి ట్యాగ్ అంటారు అనమాట. లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో ఒక టెక్స్ట్ ఉంటది, అంటే ఒక నేమ్. దీన్ని HTML ట్యాగ్ అంటారు. HTML ఓపెన్ ట్యాగ్, HTML క్లోజింగ్ ట్యాగ్. ఎప్పుడైనా సరే ఓపెన్ ట్యాగ్ రాస్తున్నారంటే క్లోజింగ్ ట్యాగ్ రాసేయండి. ఇక్కడ ఈ HTML మిడిల్ లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి హెడ్ సెక్షన్, ఒకటి హెడ్. ఒకటి హెడ్, 2 బాడీ. ఎప్పుడైనా సరే ఈ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ రాస్తున్నా అంటే క్లోజ్ చేసేయండి. హెడ్, బాడీ. ఇప్పుడు ఈ HTML అనేది ఏంటంటే ఈ రెండిటికి పేరెంట్ అన్నమాట. ఈ రెండిటికి పేరెంట్. పేరెంట్ కి చిల్డ్రన్ కి ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ క్లిక్ చేసి ఈ పేరెంట్ కి చిల్డ్రన్ కి మనకి ట్యాబ్ స్పేస్ ఇవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ట్యాబ్ అనేసి ఇవ్వండి. మీ దాంట్లో ట్యాబ్ అనేసి ఉంటుంది మీకు. ట్యాబ్ అనేసి ట్యాబ్ ఇవ్వండి. దీనికి కూడా ఓ ట్యాబ్ స్పేస్ ఇవ్వండి. ఎప్పుడైనా సరే మన ప్రోగ్రామింగ్ లో పేరెంట్ కి చిల్డ్రన్ కి మనకి పేరెంట్ కి చిల్డ్రన్ కి ఒక ట్యాబ్ స్పేస్ కనపడాలి. ఇది పేరెంట్ ఎలిమెంట్. ఈ పేరెంట్ ఎలిమెంట్ లో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి హెడ్ పార్ట్, 2 బాడీ పార్ట్. ఇక్కడ ఎంటర్ చేయండి. హెడ్ సెక్షన్ లో ఏం రాస్తాం, బాడీ సెక్షన్ లో ఏం రాస్తాం, ఇదంతా డిస్క్రైబ్. ఇప్పుడు ఈ HTML స్ట్రక్చర్ ని మనం ఎలా సేవ్ చేయాలంటే ఇక్కడ చూడండి, సేవ్ అనేసి మనకి ఇలానే క్లిక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఫైల్ సేవ్ యాజ్, ఫైల్ సేవ్ యాజ్. ఎక్కడ పడితే అక్కడ సేవ్ చేయొద్దండి. మీకు ఎక్కడైతే కావాలనో అక్కడే సేవ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు సపోజ్ మనకు డెస్క్టాప్ మీద కావాలి అనేసి అనుకుంటే ఇక్కడ ఎలా పడితే అక్కడ సేవ్ చేయొద్దు. ఒక ఫోల్డర్ తీసుకోండి. ఒక ఫోల్డర్ తీసుకొని మీకంటూ HTML క్లాస్ అని కానీ లేదా HTML అని ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ లో మీరు సేవ్ చేసుకోవాలి. అది సేవ్ చేసేది ఎలా అనేసి నేను చెప్తాను. సో నేనేం చేస్తాను అంటే నా ఫైల్లో, అంటే మీకు సంబంధించిన ఫైల్లో నేను సేవ్ చేస్తాను. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను HTML అనేసి. HTML క్లాస్ 1 అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాస్ 1 లోపల ఫైల్ నేమ్ వచ్చేసి ఏదో ఒకటి, హోమ్ అనుకోండి, ఏదో ఒకటి ఫైల్ నేమ్ మీ ఇష్టం. ఫైల్ నేమ్ డాట్ HTML అనేసి ఇవ్వాలి. డెఫినెట్ గా ఏదైనా సరే ఒక పేజ్ ని మీరు సేవ్ చేస్తున్నారు అంటే .html అని సేవ్ చేస్తే దట్ ఈస్ HTML డాక్యుమెంట్. ఈ HTML లో ఎప్పుడైతే సేవ్ చేస్తాం ఇంకోటి చూడండి, .html ఇవ్వాలి. .html ఇక్కడ సేవ్. ఇప్పుడు ట్యాగ్స్ చూడండి, ట్యాగ్స్ బ్లూ కలర్ లోకి మారాయి. ఈ డాక్ టైప్ మాత్రం బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఈ డాక్ టైప్ క్యాప్స్ ఉన్నాయని రాయాలని రూల్ లేదు. స్మాల్ లో అయినా రాసుకోవచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఉండే ట్యాగ్స్ వచ్చేసి అన్ని స్మాల్ లో రాయొచ్చు, క్యాప్స్ లో రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు. ఎలా రాసినా సరే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ మీరు కరెక్ట్ ఎలిమెంట్ ఇవ్వలేదు అనుకోండి, మీకు బ్లాక్ కలర్ వస్తుంది. అప్పుడు అది రాంగ్ అన్నట్టు మీరు గుర్తించుకోవాలన్నమాట. సో ఆ ఎలిమెంట్ మనం రాంగ్ గా ఇచ్చామని మీకు తెలుసుకోవాలి. ఓకే, ఇది మన స్ట్రక్చర్ అన్నమాట, HTML స్ట్రక్చర్. కానీ క్యాప్స్ లో ఇవ్వద్దండి. మీరు ఏ ట్యాగ్ అయినా సరే స్మాల్ లోనే ఇవ్వండి. స్మాల్ ట్యాగ్ లోనే యూజ్ చేయండి. ఎవ్రీ ట్యాగ్ మీరు స్మాల్ లోనే ఇవ్వండి. నెక్స్ట్ ఈ హెడ్ సెక్షన్ లో ఏం రాస్తాం, బాడీ సెక్షన్ లో ఏం రాస్తాం. హెడ్ సెక్షన్ లో వచ్చేసి మెటా ఇన్ఫో ట్యాగ్స్ అన్నమాట. మెటా ఇన్ఫో ట్యాగ్స్ అంటే ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ విజిబుల్ ట్యాగ్స్ అన్నమాట. విజిబుల్ ట్యాగ్స్. మెటా ఇన్ఫో ట్యాగ్స్ అంటే ఏంటి, విజిబుల్ ట్యాగ్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో ఈ నోట్స్ అంతా నేను ఒక చోట రాస్తున్నాను కాబట్టి అక్కడే నేను రాస్తాను. HTML నోట్స్ ఇక్కడ నేను రాస్తాను. ఇక్కడ మనకి HTML లో 2 పార్ట్స్, ఒకటి హెడ్ పార్ట్, ఒకటి బాడీ పార్ట్. హెడ్ పార్ట్ లో మనం మెటా ఇన్ఫో ట్యాగ్స్ అన్నమాట. అండ్ బాడీ సెక్షన్ లో విజిబుల్ ట్యాగ్స్ అన్నమాట. మెటా ఇన్ఫో ట్యాగ్స్ అంటే ఏంటంటే ఈ ట్యాగ్స్ వల్ల యూజ్ ఉంటది, బట్ అవుట్పుట్ లో ప్రింట్ అవ్వదు.
అవుట్పుట్ నో ప్రింట్ ఆర్ నో డిస్ప్లే. అవుట్పుట్ లో ప్రింట్ అవని ట్యాగ్స్ అన్నిటిని హెడ్ సెక్షన్ లోనే పెట్టుకుంటాం. వాటిని మెటా ఇన్ఫో ట్యాగ్స్ అంటారు. కానీ వాటి వల్ల యూజ్ ఉంటది. కానీ అవి అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వవు. అందుకోసం వచ్చేసి డివైడ్ చేస్తాం. దీనికి రివర్స్ అన్నమాట విజిబుల్ ట్యాగ్స్ అంటే. అవుట్పుట్ లో ప్రింట్ అవుతాయి. ప్రింట్ ఇన్ అవుట్పుట్. అవుట్పుట్ లో ప్రింట్ అయ్యే ట్యాగ్స్ ని మనకి విజిబుల్ కంటెంట్. అలాంటి ట్యాగ్స్ అన్నిటి మనం ఏం చేస్తాము అంటే బాడీ సెక్షన్ లో రాస్తాం. వాటికి ఎగ్జాంపుల్ 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఆ ట్యాగ్స్ ఏంటి అంటే నేను చెప్తేనే మీకు తెలుస్తుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటా ఇన్ఫర్మేషన్ లో మీరు తెలుసుకోబోయే ట్యాగ్ ఏంటంటే టైటిల్ ట్యాగ్ అన్నమాట. టైటిల్ ట్యాగ్. ఈ టైటిల్ అనేది ఏంటంటే పేజ్ టైటిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈస్ మై ఫస్ట్ వెబ్ పేజ్. దిస్ ఈస్ మై ఫస్ట్ వెబ్ పేజ్. HTML అనేది వెబ్ పేజ్ ని క్రియేట్ చేస్తుంది అంటారు కదా, ఇదే home.html అనేది క్రియేట్ చేశాం. home.html అంటే హోమ్ పేజ్ అన్నమాట. ఇది హోమ్ అనే వెబ్ పేజ్ అన్నమాట. ఇది ఇప్పుడు టైటిల్ అనేది మనకి ఇక్కడ రాశాం. ఇప్పుడు దీన్ని అవుట్పుట్ చూడాలి అంటే, ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ చూడాలి అంటే మీరు ఎక్కడైతే సేవ్ చేశారో అక్కడికి వెళ్ళండి. ఎక్కడైతే సేవ్ చేశారో అక్కడికి వెళ్ళండి. నేను ఈ ఫోల్డర్ లో నేను సేవ్ చేస్తున్నాను. స్టూడెంట్స్ క్లాసెస్ అండ్ ప్రజెంట్ క్లాస్ న్యూ బ్యాచ్ 6:30 to 7 PM. HTML క్లాస్ 1 లో నేను రాశాను. మీరు ఏదైనా సరే .html సేవ్ చేసింటే డిఫాల్ట్ బ్రౌజర్ వచ్చేస్తుంది మీకు. చూడండి క్రోమ్ వచ్చేస్తుంది మీకు. ఇన్ కేస్ వేరేది వచ్చింది అనుకోండి, వేరేది వచ్చి ఉంటే మీకు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్ లో ఇక్కడ చేంజ్ అనేసి ఉంటుంది. ఈ చేంజ్ లోకి వెళ్ళేసి మీరు గూగుల్ క్రోమ్ మీరు యాడ్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ నుంచి యాడ్ చేసుకోండి. అప్లై అని కొట్టండి. అప్లై ఓకే కొట్టండి. అప్పుడు డిఫాల్ట్ బ్రౌజర్ లెక్క కన్వర్ట్ అయిపోద్ది. దీన్ని ఏం చేయలేదు, డబుల్ క్లిక్ ఇస్తే అది ఓపెన్ అయిపోద్ది మనకి. చూడండి, ఈ బాడీ సెక్షన్ లో ఏ కంటెంట్ లేదు మనకి. కానీ ఇప్పుడు మనకి ఇచ్చిన టైటిల్ ఎక్కడ ఉంది? టైటిల్ అనేది ఎక్కడ ఉంది? నేను ఇందాక చెప్పాను కదా, అవుట్పుట్ లో మనకు ప్రింట్ అవని ట్యాగ్స్ ని మన హెడ్ సెక్షన్ లో పెడతామనేసి. ఇది ఇక్కడ పెట్టినా అండ్ బాడీ సెక్షన్ లో పెట్టినా ఎక్కడ పెట్టినా సరే వాటి ఫంక్షనాలిటీ అనేది మారదు. ఇప్పుడు చూడండి, బాడీ సెక్షన్ లో నేను పెట్టాను, బాడీ సెక్షన్ లో పెట్టినా సరే మనకు చేంజ్ అవ్వదు, అసలు డిస్ప్లే అవ్వదు. అందుకే మనకి అవుట్పుట్ లో అసలు ప్రింట్ అవనే ట్యాగ్స్ ని మనం హెడ్ సెక్షన్ లో పెట్టాం. ఆ ట్యాగ్స్ మనం బాడీలో ఉన్నా హెడ్ లో ఉన్నా ఎక్కడున్నా సరే మనకి వాటి ఫంక్షనాలిటీ మనకు మారదు. ఈ డాక్యుమెంట్ లో ఎక్కడ పెట్టినా ఎక్కడ రాసినా సరే మనకి ఆ టైటిల్ వచ్చేసి మనకి అవుట్పుట్ లో ప్రింట్ అవ్వదు. దట్ ఈస్ మెటా ఇన్ఫర్మేషన్ ట్యాగ్ అన్నమాట. మరి ఎక్కడ ప్రింట్ అవుతుంది? ఇక్కడ చూడండి, దిస్ ఈస్ మై ఫస్ట్ వెబ్ పేజ్. టైటిల్ లో మీరు ఏది ఇచ్చినా సరే మీకు ఇక్కడే కనిపిస్తుంది. మీకు ఇక్కడే మీకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేది అన్ని ఇక్కడ చూడండి, బెస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ అన్ని ఇక్కడ చూసి ఇంట్రడక్షన్ టు HTML, ఇక్కడ వచ్చేసి మీట్, ఇలాంటివన్నీ వచ్చేసి టైటిల్ ట్యాగ్ లో ఇచ్చింటారు. ఇక్కడ వచ్చేది డిస్ప్లే అయ్యేదన్నీ టైటిల్ ట్యాగ్ లో ఇచ్చింటారు. అవి కూడా నేను చూపిస్తాను మీకు. అక్కడ మనకి టైటిల్ ట్యాగ్ లో ఇంట్రో టు HTML ఇచ్చినారా, లేదా ఇక్కడ బెస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ అనేసి ఇచ్చారా? ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు తెలిసిపోయింది. ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అనేసి ఇక్కడ టైటిల్ లో నేను ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఓన్లీ HTML టైటిల్ ట్యాగ్ నేర్చుకుంటే చాలు. 1 by 1 వెళ్ళే కొద్దీ హెడ్ సెక్షన్ లో ఏమేమి వస్తాయనేసి నేను చెప్తాను. నెక్స్ట్ బాడీ సెక్షన్ లో. బాడీ సెక్షన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకునేది ఏంటంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నమాట. హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వెబ్ పేజ్ లో మనకి ఇక్కడ చూడండి, ఇది ఒక హెడ్డింగ్, ఇది ఒక హెడ్డింగ్, ఇది ఒక హెడ్డింగ్. ఇక్కడ ఐలాండర్ అవర్ సొల్యూషన్ ఫర్ యువర్ బిజినెస్ గ్రో, అది ఒక హెడ్డింగ్. అండ్ ఇక్కడ చూస్తే అవర్ సర్వీసెస్ అనేది ఒక హెడ్డింగ్, వెబ్సైట్ డిజైనింగ్ అనేది ఒక హెడ్డింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది ఒక హెడ్డింగ్. ఇలాంటి హెడ్డింగ్స్ అన్ని ఇవ్వడానికి మన దగ్గర 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి. అవేంటంటే H1, H2, H3, H4, H5, H6 అనమాట. ఇది 1 హెడ్డింగ్ ట్యాగ్. ఇట్లా హెడ్డింగ్ ట్యాగ్ మనకి H1 రాసుకుంటే దిస్ ఇస్ బిగ్గర్ ట్యాగ్ అనమాట మనకి. సారీ, టెక్నాలజీస్ పివిటి ఎల్టీడీ అనేసి నేను ఈ ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి నేను హెడ్డింగ్ ట్యాగ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం మనకు అవుట్పుట్ ప్రింట్ అవుతుందా లేదా అనేసి. అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అయింది. ఈ
HTML ట్యాగ్ ని అంటే ఈ H1 ట్యాగ్ ని బాడీలో కాకుండా హెడ్ లో ఇచ్చా అనుకోండి, దాని ఫంక్షనాలిటీ మార్చుకోదు. హెడ్ లో ఇచ్చింది మాత్రాన అది మెటా ఇన్ఫర్మేషన్ ట్యాగ్ అయిపోద్ది, అది అవుట్పుట్ డిస్ప్లే అవ్వదనేసి అనుకోవద్దండి. ఎక్కడ ఇచ్చినా సరే దాని ఫంక్షనాలిటీ మార్చుకోదు. దానికి ఉండే ఫంక్షనాలిటీ ఏంటంటే ఇది అవుట్పుట్ లోనే ప్రింట్ అవ్వాలి, దాని ఫంక్షనాలిటీ. ఓకేనా? అదే మనం రాసుకున్న పాయింట్స్ వచ్చేసి ఇక్కడ చూస్తే మనకి HTML stands for hypertext markup language. HTML is standard అంటే మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. సో హోమ్ అనే వెబ్ పేజ్ మనం క్రియేట్ చేసాం. HTML డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్ పేజ్. స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్ పేజ్ అంటే ఇంకా 2 ట్యాగ్స్ డిస్ప్లే చేస్తే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ HTML కన్సిస్ట్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఎలిమెంట్ అంటే ఇక్కడ ఉండేది మనకి ఎలిమెంట్స్ ఏమేమి అనుకుంటామంటే HTML అనేది ఒక ఎలిమెంట్, హెడ్ అనేది ఒక ఎలిమెంట్, టైటిల్ అనేది ఒక ఎలిమెంట్, H1 అనేది ఒక ఎలిమెంట్. మనం రాసేటన్ని ఎలిమెంట్సే, ఒక సిరీస్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ అన్నమాట మనకి. సేమ్ అదే అన్నమాట మనకి. HTML describe the structure of web page and HTML consists of series of elements. HTML elements tell the browser how to display the content. సేమ్ చూడండి మనకి ఇప్పుడు ఈ టైటిల్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలనేసి నేర్పించింది. H1 అనేది ఎలా డిస్ప్లే చేస్తుందని నేర్పిస్తుంది మనకి. చూడండి H1 అనేది ఈ పాయింట్ కవర్ అయింది మనకి. నెక్స్ట్ ద ఎలిమెంట్ లేబుల్ పీస్ కంటెంట్ సచ్ as. ఇప్పుడు దిస్ ఈస్ హెడ్డింగ్, సో దిస్ ఈస్ హెడ్డింగ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నాం. పారాగ్రాఫ్ కావాలి అనుకుంటే పీ ట్యాగ్ ఉంటుంది అన్నమాట. లెస్ దాన్ పీ ఇలా రాస్తాం. ఏదైనా సరే పారాగ్రాఫ్ ని రాయాలనుకుంటే పారాగ్రాఫ్ లో మనం రాస్తాం. సో పారాగ్రాఫ్ ఏదైనా కంటెంట్ కావాలి కాబట్టి నాకు కంటెంట్ నేను కాపీ చేసుకుంటున్నాను అంతే. ఇక్కడ ఉండే కంటెంట్ ఏదైనా డమ్మీ కంటెంట్ వచ్చేసి నేను ఈ కంటెంట్ తీసుకొని ఈ పారాగ్రాఫ్ నేను ఇస్తాను. ఇదేంటంటే స్ట్రక్చర్ అన్నమాట. నాకు H1 తర్వాత పారాగ్రాఫే రావాలి. సేమ్ ఇక్కడ చూద్దాం. దీన్ని రిఫ్రెష్ చేసి చాలు, మళ్ళీ ఓపెన్ చేయని అవసరం లేదు. ఆల్రెడీ ఓపెన్ చేసిన ఫైల్ రిఫ్రెష్ చేసి చూడండి. దిస్ ఈస్ హెడ్డింగ్, దిస్ ఈస్ పారాగ్రాఫ్, దిస్ ఈస్ హెడ్డింగ్, దిస్ ఈస్ పారాగ్రాఫ్. తర్వాత నాకు హెడ్డింగ్ 2 ట్యాగ్ కావాలి అంటే H1 ట్యాగ్. H1 తర్వాత నాకు H2 రాద్దాం అనుకుంటున్నా. దీని తర్వాత H2 రావాలనుకుంటున్నా. సో ఇక్కడ మార్చేయండి సింపుల్ గా. H1 ఉండే చోట H2 పెట్టేయండి. ఈ ట్యాగ్స్ వాల్యూస్ పెరిగే కొద్దీ మనకి ఏమైతే ఈ సైజ్ తగ్గిపోద్ది, మనకి ఫాంట్ సైజ్ తగ్గిపోద్ది. చూడండి ఒకసారి, ఇది బిగ్గర్ ట్యాగ్, దానికంటే స్మాలర్ ట్యాగ్. దీని తర్వాత నాకు ఇంకొకటి పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నా. ఇంకో పారాగ్రాఫ్ కావాలనుకుంటే ఇంకో పీ ట్యాగ్ రాయండి. ఇంకో పారాగ్రాఫ్ కావాలంటే ఇంకో పీ ట్యాగ్ రాసుకోవాలంతే. స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేసి మీ చేతుల్లో ఉంటది. నాకు హెడ్డింగ్ కావాలి, పారాగ్రాఫ్ కావాలి, హెడ్డింగ్ కావాలి, పారాగ్రాఫ్ కావాలనుకుంటే హెడ్డింగ్ పారాగ్రాఫ్, హెడ్డింగ్ పారాగ్రాఫ్, హెడ్డింగ్ పారాగ్రాఫ్ ఇలాగే మీరు డిస్ప్లే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, హెడ్డింగ్ పారాగ్రాఫ్, హెడ్డింగ్ పారాగ్రాఫ్ అలాగా మనకి ప్రింట్ చేసుకోవచ్చు. అలాగా మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నాకు ఈ H2 లో 2 పారాగ్రాఫ్స్ కావాలనుకుంటున్నా. సో మీరు ఏమనుకుంటారు, ఇక్కడ ఉండే పారాగ్రాఫ్ లో ఇక్కడ ఇచ్చేసి ఇంకో స్పేసింగ్ ఇచ్చేసి ఇలా ఇచ్చేద్దాం అనుకుంటారు కొందరు. ఇది ఒక పారాగ్రాఫ్, ఇది ఒక పారాగ్రాఫ్. కానీ HTML అనేది ఏంటంటే ఎంటీ స్పేసింగ్ ని రిమూవ్ చేస్తుంది మనకి. మీరు ఎన్ని స్పేసింగ్ ఇచ్చినా సరే మీకు ఆ స్పేసింగ్ అనేసి అవుట్పుట్ లో ప్రింట్ అవ్వదు. HTML అనేది ఆ స్పేసింగ్స్ ని రిమూవ్ చేస్తుంది. కావాలంటే చూడండి, రిమూవ్ చేసి ఒకటే పారాగ్రాఫ్ లాగింది. మరి నాకు 2 పారాగ్రాఫ్ కావాలంటే ఎలాగా? 2 పారాగ్రాఫ్స్ వాడాలి అంతే. ఇక్కడ వరకు నేను పారాగ్రాఫ్ క్లోజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వరకు మళ్ళీ ఇంకోటి పారాగ్రాఫ్ స్టార్ట్ చేస్తున్నాను. పారాగ్రాఫ్, పారాగ్రాఫ్. ఇక్కడ ఇంత స్పేసింగ్ ఉంది, ఇక్కడ ఇంత స్పేసింగ్ వస్తుందా అంటే రాదు. ఎందుకంటే HTML స్పేసింగ్ ని రిమూవ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఉండే స్పేసింగ్ ఏంటంటే డిఫాల్ట్ గా అప్లై అవుతున్న స్పేసింగ్ అంతే. ఇక్కడ ఉండే చుట్టూ చూడండి, డిఫాల్ట్ గా అప్లై అవుతున్న స్పేసింగ్, ఇక్కడ డిఫాల్ట్ గా అప్లై అవుతున్న స్పేసింగ్, ఇక్కడ డిఫాల్ట్ గా అప్లై అవుతున్న స్పేసింగ్, ఇక్కడ డిఫాల్ట్ గా అప్లై అవుతున్న స్పేసింగ్ పైన కింద. ఈ స్పేసింగ్ రిమూవ్ చేసుకోవాలంటే CSS నేర్చుకోవాలి మీరు. దీనికి ఏదైనా కలరింగ్ ఇవ్వాలంటే, దీనికైనా స్టైల్ ఇవ్వాలి అంటే CSS నేర్చుకోవాలి. సో HTML నేర్చుకుంటేనే CSS వస్తుంది. HTML అనేది CSS లేదు. ఓకేనా? చూడండి, ఎప్పుడైనా సరే స్పేసింగ్స్ ఎక్కువ పెట్టుకోవద్దండి, రిమూవ్ చేసుకోండి స్పేసింగ్స్ అన్ని. చూడండి, H1 పారాగ్రాఫ్, H2 పారాగ్రాఫ్, 2 పారాగ్రాఫ్. నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్ మనం ప్రింట్ చేద్దాం.
H2 వరుసగా నేను చెప్పాను కదా, H3 H4 H5 అనేసి. సో H3 ఎప్పుడైనా సరే ఓపెన్ ట్యాగ్ ని మర్చిపోవద్దండి. అది ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ని మీరు మర్చిపోవద్దండి. డెఫినెట్ గా ఓపెన్ ట్యాగ్ రాసుంటే క్లోజింగ్ ట్యాగ్ డెఫినెట్ గా మీరు రాయాలి. ఇన్ కేస్ మీరు మర్చిపోయారు అనుకోండి, ఆ ఎఫెక్ట్ మిగతా ఎలిమెంట్స్ మీద పడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఎవ్రీ టైం కాపీ పేస్ట్ చేసుకుంటున్నా, నాకు కష్టం అయిపోద్ది. సో ఈ ఎలిమెంటే నాకు యాజ్ ఇట్ ఈస్ గా కింద పడాలి అంటే ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేసి కంట్రోల్ డి అని ప్రెస్ చేయండి. కంట్రోల్ డి అనమాట. ఇప్పుడు చూడండి H5 అండ్ H5. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తున్నా, కంట్రోల్ డి అని ప్రెస్ చేస్తున్నా. ఈ H5 దగ్గర H6 అండ్ H6 అని మారుస్తున్నా. ఒకసారి చూద్దాం అవుట్పుట్. రిఫ్రెష్ చూడండి, సైజెస్ H1 అనేది బిగ్గర్ ట్యాగ్, H6 అనేది స్మాలర్ ట్యాగ్. ఇప్పుడు వీటి ఎలిమెంట్స్ యొక్క సైజ్ ఇంక్రిమెంట్ చేసుకోవాలి, డిక్రిమెంట్ చేసుకోవాలి అంటే మళ్ళీ సిఎస్ఎస్ నేర్చుకోవాలి. మీరు మళ్ళీ సిఎస్ఎస్ నేర్చుకోవాలి. ఇవి ఎందుకు ఇలా డిస్ప్లే అవుతున్నాయి, వీటికి డిఫాల్ట్ గా అప్లై అవుతున్న స్టైల్స్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేద్దాము అంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇవాళ వచ్చేసి మీకు వీటి గురించి ఎనఫ్ అనమాట. వీటి గురించి చాలు. వీటి గురించి మీరు పర్ఫెక్ట్ గా ఈ డిజైన్స్ ఇవన్నీ చేశారు అనేసి అనుకుంటే మీకు పర్ఫెక్ట్ గా అయిపోద్ది. ఇప్పుడు వీటి మీద సిఎస్ఎస్ అప్లై చేస్తే ఎలా ఉంటది, అసలు వీటికి డిఫాల్ట్ గా ఏమేమి అప్లై అవుతున్నాయి, ఎలా అప్లై అవుతున్నాయి, వాటిని మనం ఎలా చూస్తాం అనేసి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ H1 యొక్క స్టైల్స్ మనం చూడాలి అంటే ఈ H1 దగ్గరికి కర్సర్ తీసుకొని వచ్చి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేయండి. ఇన్స్పెక్ట్ లో మనకి ఇక్కడ చూడండి ఎలిమెంట్స్ అనేసి ఉంది. ఈ ఎలిమెంట్స్ మనం రాసుకున్న ఎలిమెంట్స్ అన్నమాట ఇవన్నీ. చూడండి, డాక్ టైప్ HTML హెడ్. ఈ హెడ్ లో చూడండి మనకి యారో ఉంది, క్లిక్ చేస్తే మనకి టైటిల్ అనేసి ఉంది. ఇక్కడ బాడీ ఉంది. ఇక్కడ ఏ ఎలిమెంట్ యొక్క మీకు స్టైల్స్ కావాలి అంటే ఆ ఎలిమెంట్ మీద క్లిక్ చేయండి. ఆ ఎలిమెంట్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ స్టైల్స్ అనేసి ఉంటుంది. ఈ స్టైల్స్ లో అప్లై ఉంటాయి. ఇక్కడ చూడండి H1 సెలెక్టర్ ఉంది. H1 లో వచ్చేసి మనకి డిస్ప్లే బ్లాక్ అనేసి, ఫాంట్ సైజ్ 2em అనేసి, మార్జిన్ బ్లాక్ స్టార్ట్ అనేసి, మార్జిన్ బ్లాక్ ఎండ్ అనేసి ఇలాగా. ఇప్పుడు చూడండి ఈ ఎలిమెంట్ ని నేను సెలెక్ట్ చేస్తుంటే మనకు సెలక్షన్ అయింది. మనకు ఆ పార్ట్ లో ఆరెంజ్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ ఇట్లా సెలక్షన్ అయింది. సో ఈ H1 ని నేను ఇక్కడ క్లిక్ చేసి ఉంటే దాని యొక్క స్పేస్ అన్నమాట ఇదంతా. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ ఎలిమెంట్ యొక్క స్పేస్ అన్నమాట. ఈ ఎలిమెంట్ కి సిఎస్ఎస్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది ఇక్కడ చేసి చూపిస్తాను మీకు. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి స్టైల్స్ అనేసి ఉంది. ఈ స్టైల్స్ లో మనకి ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఎలిమెంట్ డాట్ స్టైల్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి క్లిక్ చేసిన స్టైల్ అన్నమాట. ఇక్కడ మనం రాసుకోవచ్చు. అంటే ఇదేంటంటే ఓన్లీ టెక్స్టింగ్ పర్పస్ మీకు. ఇప్పుడు ఈ ఎలిమెంట్ కి ఏదైనా సరే కలర్ అప్లై చేయాలనుకుంటున్నాం. సో కలర్ అప్లై చేయాలంటే కలర్ ప్రాపర్టీ ఉంటుంది. కలర్ రెడ్ ఇస్తున్నాను. చూడండి కలర్ రెడ్ వచ్చింది. ఇప్పుడు దీనికి ఇంకా ఫాంట్ సైజ్ ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఫాంట్ సైజ్ 40 పిక్సెల్ ఇస్తున్నా. ఫాంట్ సైజ్. ఈ టెక్స్ట్ ఎగ్జాక్ట్ సెంటర్ లోకి రావాలనుకుంటున్నా. టెక్స్ట్ అలైన్ సెంటర్. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ ఎల్లో. దానికి కొద్దిగా స్పేసింగ్ పెంచుదాం అనుకుంటున్నా. ప్యాడింగ్. దాని బార్డర్ ఇద్దాం అనుకుంటున్నా. చూడండి ఒక HTML ట్యాగ్ కి సిఎస్ఎస్ అప్లై చేస్తే మనకి ఎంత ఎలివేషన్ లో ఉంది. సేమ్ HTML అనేది ప్లెయిన్ టెక్స్ట్, సిఎస్ఎస్ అనేది ఆ ఎలిమెంట్ కి స్టైల్స్ ని అప్లై చేస్తాము. HTML ప్లస్ సిఎస్ఎస్ కలిస్తే ఎంత అందంగా తయారైతుంది వెబ్ పేజ్. ఓన్లీ HTML వల్ల ఓన్లీ మనకి ప్లెయిన్ టెక్స్టే ఉంటుంది మనకి. దానికి సిఎస్ఎస్ యాడ్ చేస్తేనే అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. ఓకేనా. సిఎస్ఎస్ మీన్స్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. ఆ సిఎస్ఎస్ వచ్చినప్పుడు మనం మాట్లాడుతున్నాం. అందుకోసమే HTML కి ఏదైనా స్టైల్స్ ని అప్లై చేయాలన్నా సరే, ఆల్రెడీ అప్లై అయిన స్టైల్స్ ని రిమూవ్ చేయాలన్నా సరే మన సిఎస్ఎస్ నేర్చుకోవాలి. సో HTML కి స్టైల్ అప్లై చేయాలి అంటే సిఎస్ఎస్ టెక్నాలజీ అనమాట. అంటే సిఎస్ఎస్ స్కిల్ అనమాట. ఆ సిఎస్ఎస్ స్కిల్ వస్తే మీరు HTML ని యూజర్ కి అట్రాక్టివ్ గా డిస్ప్లే చేస్తాం. కానీ మళ్ళీ రిఫ్రెష్ చేసి వెళ్ళిపోద్ది ఇది. ఎందుకంటే మనం చేసిన టెక్స్టింగ్ పర్పస్ బ్రౌజర్ లో మనం చేసాం అనమాట.
ఓకేనా? ఇది టుడే క్లాస్ అన్నమాట. సో ఇక్కడ వరకు పర్ఫెక్ట్ అవ్వండి. టుమారో కూడా కొద్దిగా చెప్తాను టాపిక్. అండ్ టుమారో వీలైతే చిన్న టాస్క్ ఇస్తాను మీకు. సో ఇప్పటి వరకు జరిగిండే టాపిక్స్ అన్ని వచ్చేసి మనకి ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి మీరు. సో ఇక్కడ ఏంటంటే మనకి హెచ్టిఎంఎల్ కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది మనకి. కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ H1 ప్రింట్ అవుతుంది, తర్వాత పేరాగ్రాఫ్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ తర్వాత H2 ప్రింట్ అవుతుంది, మళ్ళీ పేరాగ్రాఫ్ ప్రింట్ అవుతుంది, ఇలా 1 by 1 మనకు ప్రింట్ అవుతాయి అనమాట. సో అదే ఇది H1 ఇది. ఈ HTML కి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఇల్లు కట్టాలనుకుంటారు. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు స్ట్రక్చర్ డిజైన్ చేస్తారు. అంటే ఇక్కడ హాల్ ఉండాలి, ఇక్కడ కిచెన్ ఉండాలి, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి మీరు డిసైడ్ చేస్తారు. సేమ్ లైక్ HTML అనేది అదే అన్నమాట. అండ్ HTML ఇంకా ఏం చేస్తామంటే గోడలు కడతాం. ఇప్పుడు ఒక ఇంటికి వచ్చేసి స్ట్రక్చర్ డిజైన్ చేస్తాం అండ్ గోడలు కడతాం. అంటే ఇక్కడ హాల్ వచ్చేసింది, ఇక్కడ కిచెన్ వచ్చేసింది, ఇక్కడ బెడ్రూమ్ వచ్చేసింది, ఇలా అనేసి మనకు డిసైడ్ అయిపోయింటది. అది అట్రాక్టివ్ గా అనిపించాలంటే దానికి పూతలు వేయాలి అండ్ దానికి కలరింగ్ కొట్టాలి. కలరింగ్ కొట్టిన తర్వాతనే ఇంటికి అట్రాక్టివ్నెస్ వస్తుంది. దట్ ఈస్ సిఎస్ఎస్ అనమాట. కలరింగ్ వేయడం, డిజైన్ చేయడం అలాంటివన్నీ వచ్చేసి మనకి సిఎస్ఎస్ అనమాట. దాంట్లో పవర్ సప్లై ఉంటుంది, జావా స్క్రిప్ట్ అనమాట. పవర్ సప్లై అనేది జావా స్క్రిప్ట్. అంటే అది వేయడం వల్ల HTML కంట్రోలింగ్ గా ఉంటది. అంటే బటన్ ఆన్ చేసామంటే లైట్ వెలుగుతుంది, బటన్ ఆఫ్ చేసామనుకుంటే లైట్ ఆఫ్ అవుతుంది. సో ఇలాంటి కంట్రోలింగ్స్ అన్ని జావా స్క్రిప్ట్ ద్వారా మనం చేయొచ్చు. ఒక ఇల్లుని ఏదైనా స్ట్రక్చర్ చేసేదాన్ని HTML అంటారు. ఆ స్ట్రక్చర్ కి వచ్చేసి మనకి కలరింగ్ వేయడం లేదా డిజైన్ చేయడం సిఎస్ఎస్ అంటారు. దాంట్లో పవర్ సప్లైని జావా స్క్రిప్ట్ అంటారు అనమాట. ఇది జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మీకు. అలాగే ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేయాలన్నా సరే ఈ కంటెంట్ స్టైల్ ని ఇవ్వాలనుకుంటే, ఈ కంటెంట్ వచ్చేసి ప్రింట్ చేయాలంటే HTML రావాలి. ఈ కంటెంట్ కి స్టైల్ ని ఇవ్వాలంటే CSS రావాలి. ఇప్పుడు ఏదైనా సరే బటన్ ని క్లిక్ చేస్తే మనకి ఏదైనా సరే జరుగుతుంది చూడండి, యాక్షన్ జరుగుతుంది. ఆ యాక్షన్ జరిగేది ఏంటంటే మనకి కొన్ని యాక్షన్స్ ఇలాగా యాక్షన్స్ అన్ని జరగడం ఏంటంటే జావా స్క్రిప్ట్ అనమాట. ఇక్కడ ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి నావిగేట్ అవ్వడం జావా స్క్రిప్ట్ కాదు మనకి, ఇది HTML మనకు వచ్చేస్తుంది. ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి రావడం అనేసి రేపటి కాన్సెప్ట్ లో మీరు నేర్చుకుంటారు. చూడండి కాంటాక్ట్ పేజ్ లో వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఫామ్ లో మనం ఎంటర్ చేస్తున్నాం సెండ్ అనేసి. ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇంకో కండిషన్ చెక్ చేసుకుంటారు. ఇది అనమాట మనకి జావా స్క్రిప్ట్ ఇక్కడ యూజ్ చేస్తుంటాం. మనకి వ్యాలిడేషన్ పర్పస్ మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తుంటాం. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి స్క్రీన్ కిందికి వస్తూనే మనకి చూడండి నెవబర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది, ఏదైనా అప్లై అవుతుంది చూడండి. దానికి జావా స్క్రిప్ట్ బేస్ చేసుకొని మనం రాసింటాం అన్నమాట ఇది. ఓకేనా? సో ఇది కంప్లీట్ గా HTML గురించి, CSS గురించి జస్ట్ డెమో క్లాస్. CSS గురించి అండ్ HTML గురించి ఇంట్రడక్షన్ అండ్ కొన్ని ట్యాగ్స్ మనం ప్రింట్ చేసాం అనమాట. సో ఈ ట్యాగ్స్ వచ్చేసి ఇలాగే ఉండాలి మనకి ఎలివేషన్. ఇది పేరెంట్ లో రాసే ట్యాగ్స్ అన్ని ఒక ట్యాబ్ స్పేస్ ఉండాలి మనకి. ఇక్కడ క్లిక్ చేసుకొని ట్యాబ్ ఇచ్చామనుకుంటే మనకు వచ్చేస్తామన్నమాట ట్యాబ్ అనేసి. ఇక్కడ నుండి బాడీ, ఇది హెడ్ బాడీ అనేది సిబ్లింగ్స్ అనమాట. సిబ్లింగ్స్ అంటే మనకి రెండింటికి ఒకటే ప్రయారిటీ ఉంటుంది. ఈ రెండింటికి పేరెంట్ ఇదే HTML అనమాట. సో మనం రాసే కోడ్ అలాగే కనిపించాలి. పేరెంట్, సిబ్లింగ్స్, ఆ సిబ్లింగ్స్ కి చిల్డ్రన్స్ అనమాట. ఇలా కనిపిస్తేనే మీకు ప్రోగ్రామింగ్ చాలా ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది మీకు. ఇక్కడ చూడండి మీకు లైన్స్ వచ్చాయి. మీకు ఈ లైన్స్ ఇండికేటర్స్ అనమాట. ఇక్కడ మీరు ఆన్ చేసుకున్నారు కదా, ఈ ఆన్ చేసుకోవడం వల్ల మీకు ఏమైతే అంటే ఇలా లైన్స్ వస్తాయి మీకు. అదే కనుక ఇది ఆఫ్ చేసి అనుకోండి ఇండికేటర్స్ ఆఫ్ అయిపోతాయి మీకు. చూడండి ఆన్ చేస్తున్నా ఇలా. ఇన్ కేసు ఇక్కడ చూడండి ఇది క్లిక్ చేస్తున్నా, ఇది క్లిక్ చేస్తే మనకు చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కర్సర్ ఇక్కడికి వెళ్ళిపోద్ది మనకి. సో ఇక్కడికి కర్సర్ కింది సైడ్ హారిజెంటల్ గా మనకు ఉండకూడదు ఎప్పుడు. ఈ కోడ్ అంతా మనకి కిందికే ఉండాలి మనకి. అందుకోసం మనకి ఇక్కడ ఉంది చూడండి వర్డ్ ర్యాప్ అనమాట. అది క్లిక్ చేస్తే మనకి మొత్తం అంతా మనకు కనిపించే వ్యూలోనే మనకు కంటెంట్ వస్తుంది. ఇవన్నీ బేసిక్ గా స్కిల్స్, ఇవన్నీ మీరు కరెక్ట్ గా పెట్టుకోండి, మీకు నీట్ గా ఉంటుంది. తరువాత మీరు ప్రాజెక్ట్ ని ఎలా ఓపెన్ చేసుకోవాలి. ఇన్ కేస్ నేను పంపిస్తాను మీకు, ఇప్పుడు టైప్ చేసిన ఫైల్స్ ని పంపిస్తాను మీకు. ఈ ఫైల్స్ ని పంపిస్తాను మీకు. ఈ ఫైల్స్ ని పంపించినప్పుడు మీరు ఎలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ క్లాస్ మొత్తాన్ని నేను ఫోల్డర్ ని జిప్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి,
విన్రాన్ని మీరు ఇన్స్టాల్ చేస్తే మనకి ఎలా ఉంటదంటే, విన్రాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏదైనా ఫోల్డర్‌ని జిప్ చేయాలి అనేసి అనుకుంటే, జిప్ అంటే ఏందంటే ఒక సింగిల్ ఫైల్ లాగా. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం మెయిల్ చేయాలనుకుంటే ఈ ఫోల్డర్‌ని మనం మెయిల్ చేయలేము. ఎందుకంటే సెపరేట్ ఫైల్స్‌ని మనం మెయిల్ చేయొచ్చు. అదే గనక ఒక ఫోల్డర్‌ని మనం మెయిల్ చేయలేం. ఆ ఫోల్డర్‌ని జిప్ చేసుకుంటే ఒకటేసారి ఆ ఫోల్డర్‌ని మనం పంపించుకోవచ్చు. అందుకోసమే మనం విన్రార్‌ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇవ్వండి. యాడ్ టు అచీవ్ అనేసి ఉంది మనం. యాడ్ టు అచీవ్ క్లిక్ చేయండి. ఇలా ఒక ఇట్లా బాక్స్ టైప్ మనకు కనిపిస్తది. ఈ బాక్స్ టైప్‌లో ఇక్కడ చూడండి ర్యార్ అనేసి ఉంది. ర్యార్ 4 అనేసి ఉంది. మనం జిప్ చేయండి. జిప్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే అనేది. చూడండి. క్లాస్. ఇది జిప్ ఫైల్ అన్నమాట. ఈ ఫైల్‌ని నేను మీకు పంపిస్తాను. ఈ ఫైల్‌ని మీకు పంపించిన తర్వాత మీరు ఎలా దీన్ని యూజ్ చేసుకుంటారు? ఇప్పుడు మీరు డౌన్‌లోడ్ చేస్తే ఈ విన్‌రార్ ఫైలే మీకొస్తది. ఇప్పుడు నా దగ్గర ఇది లేదనుకోండి. మీరు డౌన్‌లోడ్ చేశారు. డౌన్‌లోడ్ చేసిన తర్వాత దాన్ని కట్ చేసుకుంటారో ఎక్కడైనా చేసుకుంటారో ఒక చోట సేవ్ చేసుకోండి మీరు. ఒక ఫైల్‌లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత దీన్ని అదే ఫోల్డర్‌లో రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ చేయండి. కానీ మీ దాంట్లో విన్‌రార్ ఉంటేనే ఇది పాసిబుల్ అవుతది. విన్‌రార్ లేకపోతే విన్‌రార్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ హియర్. ఎక్స్ట్రాక్ట్ హియర్ చేసుకుంటేనే మళ్ళీ మీకు ఫోల్డర్ వస్తది. ఈ ఫోల్డర్‌లో ఎలా ఓపెన్ చేసుకోవాలి? ఇప్పుడు ఈ కోడ్‌ని డైరెక్ట్‌గా ఓపెన్ చేస్తే మనకి అవుట్‌పుట్ వస్తది. అదే గనక మనం రాసిన కోడ్ రావాలంటే ఈ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ చూడండి ఎడిట్ విత్ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అని క్లిక్ చేయండి. చూడండి కోడింగ్ వచ్చేసింది. ఇక్కడ కోడింగ్ లేక్ మనం ఓపెన్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి ఎడిట్ విత్ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేసి రాసినా కోడింగ్ లోకెళ్తది. ఇది డైరెక్ట్‌గా ఓపెన్ చేస్తే మనకి అవుట్‌పుట్ లోకెళ్తది. ఇక్కడ నేను నోట్స్ రాశాను మీకు. ఈ 2 ఇప్పుడు ఒకేసారి మనకి నోట్‌ప్యాడ్‌లో ఓపెన్ అవ్వాలంటే ఇలా కర్సర్ క్లిక్ చేయండి ఈడ కింద. క్లిక్ చేసి ఇలా అన్ని సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇవ్వండి. ఎడిట్ విత్ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్. నేను రాసింది ఎడిటర్ అండ్ బ్రౌజర్ జిప్ ఫైల్ అండ్ హెచ్‌టీఎంఎల్ నోట్స్ అన్నమాట. హెచ్‌టీఎంఎల్ డిస్ప్లే అండ్ ఇలా. నెక్స్ట్ హోమ్ పేజ్. మనం రాసిన కోడ్ అన్నమాట. మనం రాసిన కోడ్‌ని ఎప్పుడైనా సరే డాట్ హెచ్‌టీఎంఎల్‌ని సేవ్ చేసుకోవాలి మీరు. డాట్ హెచ్‌టీఎంఎల్ సేవ్ చేసుకుంటే మన డిఫాల్ట్ బ్రౌజర్‌లోకి మనకు కన్వర్ట్ అవుతది. సో ఇవన్నీ బేసిక్స్ చెప్పేది ఫస్ట్ క్లాస్‌లోనే చెప్తాం. మళ్ళీ తర్వాత రిపీట్ ఉండవన్నమాట ఇవన్నీ. జిప్ చేయడము, మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం ఇవన్నీ మళ్ళీ తర్వాత రిపీట్ ఉండదు. ఓకేనా? నేను మీకిది రికార్డ్ చేశాను వీడియో. ఆ రికార్డ్ చేసిన వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి మీకు షేర్ చేస్తాను. దాన్ని సబ్‌స్క్రైబ్ చేసుకుంటే నేను అప్‌లోడ్ చేసిన వెంటనే మీకొస్తది వీడియో. దాన్ని ఆ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి మీరు. అండ్ యూట్యూబ్ వీడియోని డైలీ మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ ఫైల్‌ని షేర్ చేస్తాను డైలీ. సో ఆ వీడియోని చూసి ఏమైనా డౌట్స్ వస్తే ఆ వీడియోలో చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమన్నా సరే మీకు అర్థం కాలేదనుకోండి నాకు ఎప్పుడైనా సరే నాకు మెసేజ్ చేయొచ్చు. ఫోన్‌లో సాల్వ్ అయ్యేటి ఫోన్‌లో సాల్వ్ చేస్తాను. లేదా క్లాస్‌లో ఉండేది క్లాస్‌లో సాల్వ్ చేస్తాను. ఓకేనా? దిస్ ఈస్ టుడే క్లాస్. ఇప్పటి వరకు చెప్పినటిన్ని మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్‌లో నన్ను అడగండి. ఓకేనా? థాంక్ యూ.